ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి రాబరీకి పాల్పడిన కేసులో 24 గంటల్లోనే ముగ్గురు నిందితులను నకరికల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 3 తులాల బంగారు గొలుసు, 4 రోల్డ్ గోల్డ్ గాజులు, ఒక ద్విచక్ర వాహనం, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు మల్లం నరసింహ పరారీలో ఉన్నాడు. రాబరీ కేసులో నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి సోమవారం నల్గొండలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నకరేకల్ పట్టణానికి చెందిన మల్లం నరసింహ, మహబూబ్నగర్ జిల్లా ఉట్కూరు మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన సత్యారం కృష్ణ, హైదరాబాద్కు చెందిన మామిడి బాలకృష్ణ, మహబూబ్నగర్ జిల్లా ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన ముష్టి వెంకటేష్లు గతంలో చర్లపల్లి జైలులో ఉన్న సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. బెయిల్పై బయటకు వచ్చిన అనంతరం ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులను దొంగతనాలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 17న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో నకరేకల్ పట్టణంలోని వీటి కాలనీలో ఉంటున్న నాగులవంచ లక్ష్మమ్మ అనే వృద్ధురాలి ఇంటి వద్దకు వచ్చి కిరాయికి గదులు ఉన్నాయా అని అడిగి లేవని చెప్పడంతో దాహంగా ఉంది, మంచినీళ్లు కావాలని అడిగారు. దీంతో సదరు వృద్ధురాలు మంచినీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళ్లగా ఆమెను అనుసరించి దుప్పెట్టి చింపి కాళ్ళు చేతులు కట్టేసి ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. ఆమె మెడలో ఉన్న బంగారు చైన్, చేతులకు ఉన్న రోల్డ్ గోల్డ్ గాజులను గుంజుకొని పారిపోయారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో 3 ఎస్ఐలతో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 18న పోలీసులు నకరేకల్ పట్టణంలోని తిప్పర్తి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద బంగారు పుస్తెలతాడు దొరికింది. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నకరేకల్ పట్టణంలోని వీటి కాలనీలో వృద్ధురాలిపై దాడి చేసి చోరీ చేసినట్లు తెలిపారు. ఆ ఘటనలో మరో 2 వ్యక్తులు కూడా ఉన్నట్లు వెల్లడించడంతో వారిచ్చిన సమాచారం మేరకు మిగిలిన నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన పోలీసులను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. మీడియా సమావేశంలో నకరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి, శాలిగౌరారం ఎస్ఐ సైదులు ఉన్నారు. మొన్న 17th రోజు మధ్యాహ్నము నకరేకల్ పట్టణంలో వీటి కాలనీలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ, ఓల్డ్ ఏజ్డ్ లేడీ నాగులవంచ లక్ష్మి అని 75 years ఉంటుంది ఆమెకు. ఆమె ఇంట్లో టీవీ చూస్తూ ఆమె బెడ్ పైన పడుకొని ఉండగా 2 గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కిరాయికి ఉన్నాయా ఇంట్లో అనుకుంటా వచ్చి వాటర్ అడగడము, ఆమెను వాటర్ తేవడానికి ఆమె లేచినప్పుడు ఆమెను వెనక నుంచి వచ్చి పట్టుకొని ఆమెను దుప్పటితోని కాళ్ళు చేతులు కట్టేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తెలతాడు తీసుకునే క్రమంలో ఆమె గట్టిగా అరవబోతే ఆమెను పిడిగుద్దులు గుద్ది మూతిపైన బంగారు పుస్తెలతాడును లాక్కెళ్ళడము, అదేవిధంగా చేతులకు ఉన్నటువంటి రోల్డ్ గోల్డ్ గాజులు 4 గాజులను తీసుకోవడం జరిగింది. అవి కూడా బంగారు అనుకొని తీసుకొని పారిపోవడం జరిగింది. వెంటనే ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము 3 బృందాలుగా మన నకరేకల్ టౌన్ సిఐ రాజశేఖర్, అదేవిధంగా టౌన్ ఎస్ఐ లచ్చిరెడ్డి గారు, అదేవిధంగా శాలిగౌరారం ఎస్ఐ సైదులు, తిప్పర్తి ఎస్ఐ సాయి ప్రశాంత్ మొత్తం 3 బృందాలుగా ఏర్పాటు చేసి సిబ్బందితో పాటు కలిపి వెంటనే టెక్నికల్ అండ్ మా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెంటనే గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ నేరస్తులు తప్పించుకోవడం, మళ్ళా మేము కంటిన్యూ ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మన వాళ్ళు తిప్పర్తి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఫ్లైఓవర్ దగ్గర వీళ్ళు వెహికల్ చెకింగ్ చేసే ప్రాంతంలో 2 వ్యక్తులు యాక్టివా బండి పైన వీళ్ళని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తారు. పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు మా వాళ్ళు చేజ్ చేసి పట్టుకొని వాళ్ళ దగ్గర చెక్ చేస్తే బంగారు పుస్తెలతాడు లభించాక వెంటనే ఇది ఎక్కడదంటే నిన్ననే దొంగతనం చేశాము, అక్కడే మీరంతా పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు అక్కడే మల్లం నరసింహ అనే అతడు నకరేకల్ టౌన్కు చెందిన వ్యక్తి, అతని ఇంట్లో నేను ఉన్నామని చెప్పడం జరిగింది.
వాళ్ళని పట్టుకొని విచారిస్తే పూర్తిస్థాయిలో విచారిస్తే A1 మల్లం నరసింహ, A2 సత్యారావు కృష్ణ, మామిడి బాలకృష్ణ, A3 ఈ ముగ్గురు గతంలో కేసులలో అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఒకరికొకరు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత బెయిల్ పైన వచ్చిన తర్వాత మల్లం నరసింహ 2 నెలల క్రితం నుంచి లోకల్ అతను మన నకరకల్ టౌన్లో మనం ఏదైనా దొంగతనం చేద్దామని వీళ్ళని A2 సత్యారావు కృష్ణను, A3 మామిడాల బాలకృష్ణను వీళ్ళిద్దరిని కూడా హైదరాబాద్ నుంచి రమ్మని చెప్పడం జరిగింది. గత 20 రోజుల క్రితం కూడా వీళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళపైన, వృద్ధులు ఉంటే వాళ్ళపైన బంగారాభరణాలు దోపిడీ చేయాలన్న ఆలోచనతో వీళ్ళు వచ్చి అక్కడ రక్కీ చేసినప్పుడు అవకాశం దొరకలేదు, వెళ్ళిపోయినారు. మళ్ళీ మొన్న 2 days బ్యాక్ వచ్చేసి మల్లం నరసింహ A1 ఇంట్లోనే ఆశ్రయం పొంది విలేజ్ తిరుగుతున్న క్రమంలో ఈ మహిళ నగలవంచ లక్ష్మమ్మ గారు ఒంటరిగా ఉన్నది చూసి మొన్న థెఫ్ట్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు A4 అయినటువంటి ముష్టి వెంకటేష్కు ఈ గాజులు ఇచ్చి పంపారు నిన్న పొద్దున. అతన్ని హైదరాబాద్ నుంచి పిలిపించి అమ్ముకొని రెడీ పెట్టు, మేము కూడా ఇంకా వస్తామని చెప్పేసి మన దొంగతనం ఉంటే చేసుకొని వస్తామని చెప్పడం జరిగింది. ఆ ముష్టి వెంకటేష్ను కూడా పట్టుబడి చేశారు. ఆ తర్వాత మొత్తం 3 వ్యక్తులను మేము అరెస్ట్ చేశాం. ఇప్పుడు A1 మిగిలిన పట్టుకున్న విషయం తెలిసి A1 మల్లం నరసింహ నకరకల్కు చెందినటువంటి వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా త్వరలో పట్టుబడి చేస్తాము, అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 3 పంపిస్తున్నాము. వీళ్ళపైన గతంలో A2 పైన 31 కేసులు ఉన్నాయి. A3 అయినటువంటి బాలకృష్ణ పైన 13 కేసులు ఉన్నాయి. A4 మీద 1 కేసు ఉన్నది. ముష్టి వెంకటేష్ పైన 1 కేసు ఉన్నది. మొత్తం వీళ్ళను టోటల్గా వీళ్ళ దగ్గర వచ్చేసి 3 తులాల బంగారు చైను, 4 రోల్డ్ గోల్డ్ గాజులు, హోండా యాక్టివా మరియు వీళ్ళ నేరస్తుల యొక్క 3 సెల్ ఫోన్లు కూడా ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టులో డిపాజిట్ చేస్తాము. వీళ్ళను కూడా కోర్టుకు రిమాండ్కి తరలిస్తున్నాం. ఎవరైతే 3 SIలు మరియు సిబ్బంది అందరికీ కూడా, అదేవిధంగా ఫింగర్ ప్రింట్ SI శివ మరి వారి సిబ్బందిని కూడా